హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో నేను ప్రాన్ దమ్ బిర్యానీ రెసిపీ అనేది నేను మీకు చూపించబోతున్నానండి. సో ఇంకెందుకు లేటు ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా, వచ్చేయండి. ముందుగా నేను మసాలా కోసం అల్లం, వెల్లుల్లి, జీలకర్ర, ధనియాలు, అలాగే కొన్ని జీడిపప్పు పలుకులు కూడా యాడ్ చేసుకుని మెత్తని పేస్ట్ లా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టేసుకున్నాను. అండ్ ఒక పక్క బియ్యం కూడా నానబెట్టేసుకున్నానండి. ఇప్పుడు ఒక పెద్ద ప్యాన్ పెట్టుకుని అందులో ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత టమాటోస్ కూడా వేసుకుని ఫ్రై అయిన తర్వాత ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న ప్రాన్స్ ని ఇందులో వేసేసి కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. అండ్ ఇప్పుడు ఇందులో మనం 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే 1.5 టేబుల్ స్పూన్ వరకు మసాలా పౌడర్ వేసి బాగా కలుపుకొని ఉడికించుకోవాలి. ఈ స్టేజ్ లో మనం రుచికి సరిపడా కారం కూడా వేసుకుని బాగా ఉడికించుకోవాలండి. ఇది ఇలా అవుతూ ఉండగానే పక్కన మనం ఒక గిన్నె పెట్టుకుని అందులో ఆయిల్ వేసి హోల్ బిర్యానీ ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా వేసి బాగా ఫ్రై అయిన తర్వాత వాటర్ యాడ్ చేసుకుని వాటర్ లోనే సాల్ట్ అండ్ పసుపు యాడ్ చేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసి వాటర్ తెల్ల కాగుతుండగా ముందుగా మనం నానబెట్టి పెట్టుకున్న రైస్ ని అందులో వేసేసుకుని 85% వరకు కుక్ చేసి కుక్ అయిన రైస్ ని వాటర్ ని సెపరేట్ చేసేసి ఈ విధంగా మనం పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు ఈ ప్రాన్ గ్రేవీలో జీడిపప్పు పలుకులు యాడ్ చేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసిన తర్వాత ముందుగా మనం కుక్ చేసి పెట్టుకున్న రైస్ ని లేయర్స్ కింద ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా మనం యాడ్ చేసుకోవాలి. ఫైనల్ గా ఇందులో జీడిపప్పులతోనూ అలాగే నెయ్యితోనూ గార్నిష్ చేసేసుకుని 20 మినిట్స్ పాటు దమ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ప్రాన్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుందండి. ప్రాన్స్ తో ఒకసారి ఈ ప్రాసెస్ లో చేసి చూడండి, ఖచ్చితంగా వావ్ అనాల్సిందే. ఖచ్చితంగా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అండ్ అలాగే వీడియో నచ్చితే కనుక వీడియో లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.